బ్రహ్మాండమైన వార్త. షరీఫుద్దీన్కి చెప్పు తన ఆమేరును గెలుచుకోవడంతో పాటు మా హృదయాన్ని కూడా గెలుచుకున్నాడని. అతనికి తప్పకుండా బహుమతి కూడా లభిస్తుంది. మాషా అల్లాహ్, ఎంత గొప్ప వార్త చెప్పావు మురాద్ నువ్వు. మాల్వా యుద్ధంలో గెలవడంతో మా అబ్బాయి ఆదాం ఖాన్ తొలిసారిగా సరైన సమయంలో సరైన పని చేశాడన్నమాట. సమయం వచ్చేసింది. జలాల్తో ఇప్పుడు ఆదాంకి బక్షీబానికి పెళ్లి చేసే విషయం మాట్లాడాలి. సలాం వాలేకుం పెద్దమ్మ. వాలేకుం ఇస్సలాం జలాల్. మేం తమరి దగ్గరికే వస్తున్నాం ఓ శుభవార్త వినిపించడానికి. నాకు తెలుసు. విజయానికి అభినందనలు చక్రవర్తి. సుభానల్లా. నాకు ఆ వార్త తెలియగానే నేను తమరికి అభినందనలు చెప్పడానికి బయలుదేరాను. అలాగే బక్షీబాను రెండో పెళ్లి సంగతి కూడా మీతో మాట్లాడదలుచుకున్నాను చక్రవర్తి. మేము ఆ సంగతి మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తున్నాం. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మా తరపున పోరాడి యుద్ధం గెలిచిన వ్యక్తే మా చెల్లికి తగిన భర్త కాగలడని మా నిర్ణయం. నేను కూడా ఆదం ఖాన్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. మాల్వా యుద్ధంలో విజయంతో తన చక్రవర్తికే కాదు తన తల్లికి కూడా ఎంతో కీర్తి తీసుకొచ్చాడు. ఏమిటి మీరంటోంది? మాల్వా యుద్ధం కూడా గెలిచిపోయామా? ఇది కూడా ఆనందించదగినదేగా. అక్కడ ఆమేరుపై విజయం, ఇక్కడ మాల్వా మీద విజయం. పెద్దమ్మగారు, షరీఫుద్దీన్ ఆమీరును గెలుచుకోవటం ద్వారా మాకు సాటిలేని కానుకిచ్చినట్లయింది. అందుకే మేము బక్షీ భానుతో వివాహాన్ని కానుకగా ఇస్తాం. తమరేదో ఆలోచిస్తున్నారా? అల్లాకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బక్షీబాను జీవితంలో మళ్లీ వెలుగు నిండబోతున్నందుకు. తమరేగా బక్షీ భానుకి రెండో పెళ్లి చేయాలనే ఆలోచన మాకు కలిగించింది. మీరు చేసిన ఈ ఉపకారాన్ని మేము మా జీవితాంతం గుర్తుంచుకుంటాం. ఆదాం ఖాన్ సాధించిన ఈ విజయం కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే నా తలరాతలో నేను జీవితాంతం మొఘల్ సామ్రాజ్యపు బానిసనై ఉండాలని రాసిపెట్టుందా? పద్నాలుగు రోజులు గడిచిపోయాయి. షరీఫుద్దీన్ పెట్టిన షరతులేమిటో ఇప్పుడు ఆమేరు రాజభవన్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మనం ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా? ఇప్పుడు కూడా మనకు గల సైన్యంలో ఒక్కొక్కడు 20 మంది మొగలాయులకు సమానమైన వాళ్ళు ఉన్నారు. మనం మళ్ళీ యుద్ధాన్ని ప్రకటిద్దాం. తమరు ఆజ్ఞ ఇవ్వండి. ఒకటి మర్చిపోయినట్టున్నావు భగవాన్ దాస్. నీ తమ్ముళ్ళు ఇంకా మొగలాయిలకి బందీలుగానే ఉన్నారు. ఇక మన జోదా ఇంకా సూర్యపానుడి మరణం నుంచి తేరుకోలేదు. అడుగు ముందు వేయడానికి ముందు ఒకసారి బాగా ఆలోచించుకో. మా కోడళ్ళు విధవరాలు కావడం నేను చూసి తట్టుకోలేను. అది కాదమ్మా, ఇలా వాళ్ళు అడిగినవన్నీ ఒప్పుకోవడం ఇంకెన్నాళ్ళు? మన కోశాగారంలో ధనం ఉన్నంతకాలం ఉన్న ధనమంతా కరిగిపోయి వేరే మార్గం లేనప్పుడు నేను ఆహుతి మార్గాన్ని అవలంబిస్తాను. ఇంకొక మార్గం కూడా ఉందమ్మా. ఆహుతి ద్వారా మన ప్రాణాలు బలి చేయాలనుకుంటున్నప్పుడు మనం శత్రువుల తలలు ఎందుకు నరక్కూడదు? మన మాతృభూమి రక్షణకి మన ప్రాణాలు ఎందుకు బలివ్వకూడదు? ఇది నేను ఒక్కదాన్ని అనుకున్నది కాదు. ఈ భవనంలో తమ ప్రాణాలు సైతం బలివ్వడానికి ఎందరో స్త్రీలు సిద్ధంగా ఉన్నారమ్మా. ఇవాళ నీ ధైర్యాన్ని చూసి నేను సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను జోదా. అయితే నీకు యుద్ధానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేము. అలా వెళ్ళనిస్తే బారమల్ మహారాజు భగవాన్ దాసులు
గాజులు తొడుక్కున్నారంటారు. అందుకే భవనంలోని ఆడవాళ్ళని యుద్ధానికి వెళ్ళనిచ్చారంటారు. నువ్వు, నీ తండ్రి గారు, నీ అన్నయ్య అవమానం పాలితే తట్టుకోగలవా? చెప్పండి నాన్నగారు, యుద్ధం కాకుండా వేరే గత్యంతరం మనకుందంటారా? ఒకే గత్యంతరం ఉంది. కాలం. కాలం మనకు కలిసి రానంత వరకు మనం ఆమేరు కోశాగారం నుంచి వాళ్ళడిగిన మొత్తాన్ని చెల్లించవలసిందే. అప్పుడే మా కుమారులు, ఆమేరు ప్రజలు ఎలాంటి హానికి గురి కాబోరు. భగవాన్ దాస్, కాలం అనేది ఎవరి కోసమో వేచి ఉండదు, కానీ మనమే సరైన సమయం కోసం ఎదురు చూడాలి. నన్నెందుకు నువ్వు కొడుగ్గా పుట్టించలేదు కన్నయ్యా? సమాధానం చెప్పు. నేను గనక కొడుకునై ఉండుంటే ఇప్పుడు ఆ జలాల్ని స్వయంగా నేనే ఎదుర్కోగలిగేదాన్ని. నేను మా నాన్నగారు తలదించుకోవడం చూసి సహించలేను. ఒకప్పుడు నువ్వేగా సారథిగా మారి అర్జున్ని ముందుకు నడిపించావు. మరిప్పుడేమైపోయావు నువ్వు? సదా నిన్ను పూజిస్తూ వచ్చిన ఆమేరు రాజ్యం ఇప్పుడు అపాయంలో పడిపోయింది. మా ముగ్గురు అన్నయ్యల జీవితాలు ఆపదలో ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు మాకు మార్గదర్శకత్వం ఎందుకు వహించవు కన్నయ్యా? మేము ఏ పరీక్షకైనా సిద్ధమే, యుద్ధానికైనా చావుకైనా. అయితే ఇప్పుడు మాతో పాటుగా నువ్వు కూడా పరీక్షకు నిలబడాలి. నిన్ను పూజిస్తూ వచ్చిన వాళ్ళకి, నిన్నే రక్షకుడిగా భావించే వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ నువ్వు ఉన్నావని నిరూపించుకుని తీరాలి. నిరూపించుకోవాలి, రుజువు చేసుకోవాలి కన్నయ్య. పారమల్లు కోశాగారం ఖాళీ కాసాగింది. అలాగే షరీఫుద్దీన్ కోరికలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. భారామల్లుకి తెలియజేయి, ఇప్పుడిక 5,000 మొహరీలిస్తే చాలదని చెప్పు. 10,000 మొహరీలు కావాలని చెప్పు. అది నెల ఇవ్వాలి. షరీఫుద్దీన్ దురాశ, ఇష్టానుసార ప్రవర్తన వల్ల నానాటికి భారమల్ ఇబ్బందుల పాలవుతున్నాడు. విధి ఆడుతున్న నాటకం. ఇప్పుడు సూర్యభానుడు గనక బ్రతికి ఉంటే జోదాకి అతనికి వివాహం జరుగుతూ ఉండేది. కాని వివాహం ఇప్పుడు జరుగుతోంది. కానీ అది ఆమేరులో కాదు, ఆగ్రాలో జరుగుతోంది. జలాల్ జీవితం మరొక కొత్త మలుపు తిరిగింది. బెహ్రన్ ఖాన్ గతించిన తర్వాత అతని భార్య సలీమా బేగం తన సవతి కొడుకు రహీములతో పాటుగా రాజభవనానికి వచ్చేసింది. సలీమాకి ఒకటే భయం. మహామంగ తన సవతి కొడుకును చంపేస్తున్నదన్న భయం. ఎందుకంటే రహీం బెహ్రన్ ఖాన్ వారసుడైనందువల్ల. జలాల్ త్వరలోనే నిజం గుర్తించాడు. బెహ్రన్ ఖాన్ పై కత్తి కట్టినది మహామంగే తప్ప వేరొకరు కాదని అర్థం చేసుకున్నాడు. కానీ ఆవిడ అనురాగం జలాల్ని నిస్సహాయుని చేసింది. ఎట్టకేలకు ఎంతగానో ఆలోచించిన అనంతరం జలాల్ ఒక నిర్ణయానికి వచ్చాడు. సలీం బేగంకి, రహీంకి తన భవనంలో గట్టి భద్రత కల్పించాలంటే వాళ్ళకి ఏదైనా ప్రముఖ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని జలాల్ గుర్తించాడు. సలీమా సుల్తాన్ క్షేమంగా ఉండడం కోసం జలాల్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం కేవలం ఒక లక్ష్యం కోసమే జరిగింది. దీని ద్వారా జలాల్ బెహ్రన్ ఖాన్ కుటుంబానికి రక్షణ కల్పించగలిగాడు. సమ్మతమే. సమ్మతమే. మహామంగ పథకాలన్నీ తలకిందులవుతున్నాయి. మొదటిది, తన కుమారుడు ఆదం ఖాన్కి బక్షీబానునిచ్చి పెళ్లి చేయాలన్న ఆవిడ పన్నాగం ఫలించలేదు. రెండవది, ఇప్పుడు తన శత్రువైన బెహ్రన్ ఖాన్ భార్యను జలాల్ పెళ్లి చేసుకోవడంతో మహామంగకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంతవరకు జలాల్ మహామంగని పట్టించుకోనే లేదు. కానీ ఇప్పుడు అతను చేసిన పని మహామంగకి కొరకరాని కొయ్యగా తయారవుతోంది. చింత రాత్రివేళ వీళ్ళిద్దరూ జలాల్ గదికి వచ్చారంటే దీని వెనకేదో రహస్యం ఉంటుంటుంది. తమరంటున్నది నిజమే జహాపన. మాల్వాలో ఆదాం ఖాన్ మొగలాయిల పరువుని మంటగలిపేశాడు.
పైగా వాడు బాజ్ బహదూర్ ప్రేయసి మైనా రూపమతిని తన కామవాంఛకు బలి చేయడానికి ప్రయత్నించాడు. దాని ఫలితంగా రూపమతి ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు హుజూర్, అక్కడ ఎంత పెద్ద మొత్తంలో వసూలు జరిగితే అందులో చాలా తక్కువ మొత్తమే ఆగ్రాకు చేరుతుంది. తన హద్దుల్ని మీరి ప్రవర్తించాడు ఆదాం ఖాన్. మేం తనకి మాల్వాని గెలవమని చెప్పాం కానీ నాశనం చేయమని చెప్పలేదు. నిన్నటి వరకు మేం వాడికి ఇనాం ఇవ్వాలనుకున్నాం. కానీ ఇప్పుడు మేం వాడు చేసిన పనులకి తగిన బుద్ధి చెప్పాలి. రేపే బక్షీ భాను షరీఫుద్దుల్లా పెళ్ళయి ఉండకపోతే వెంటనే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆగక తప్పదు. పెళ్ళైన తరువాత మేం సారంగపురానికి వెళతాం. అక్కడే ఆదం ఖాన్ని ఏం చేయాలన్నది నిర్ణయించడం జరుగుతుంది. మరో విషయం, ఈ సంగతి గురించి మీరిద్దరూ ఎవరితోనూ ప్రస్తావించద్దు. మేం ఒంటరిగానే అక్కడికి వెళతాం. అక్కడ ఆదం ఖాన్ మీద వచ్చిన ఆరోపణని, దానికి పరిణామాన్ని నిర్ణయించడం జరుగుతుంది. నేరం గనక రుజువైతే ఆదాం శిరస్సు ఖండించబడుతుంది. ఏం చెయ్యాలి నేను? నా కుమారుణ్ణి ఎలా కాపాడుకోవాలి? షరీఫుద్దీన్కి బక్షీబానికి పెళ్ళైన వెనువెంటనే జలాల్ మాల్వాకు బయలుదేరి వెళ్ళిపోయాడు. సారంగపూర్కు వెళ్లి ఆదం ఖాన్ని కలవాలని బయలుదేరాడు. ధైర్యంగా ఉండండి వదినా, సమయం వచ్చినప్పుడు అన్నీ చక్కబడిపోతాయి. సమయం గడిచిపోతూనే ఉంది జోదా. ఆయన్ని కళ్ళారా చూసి ఎంత కాలం అయిపోయిందో. ఇక్కడేమో ఆ షరీఫుద్దీన్ మన కోసాగారాన్ని దోచేసుకుంటున్నాడు. మన కోసాగారం ఖాళీ అయిపోయిన రోజున ఆ షరీఫుద్దీన్ వెంటనే వారిని... అలాంటి ఘోరం ఎన్నటికీ జరగదు. రాజకుమారులైన మనం అంత చేతగాని వాళ్ళం కాదు. మనమే వెళ్లి మొగలాయిల్ని ఎదుర్కొందాం. ఎన్నాలని వాళ్ళ కోరికలు తీర్చమంటావు చుప్తే ఖాన్? షరీఫుద్దీన్ కోరికలు నానాటికి మితిమీరిపోతున్నాయి. 5,000 మొహరీలతో మొదలుపెట్టిన వాడు 3 నెలలు తిరగకుండా దాన్ని 20,000కు పెంచేశాడు. ఇదంతా ఎలా కుదిరింది? నాన్నగారుండగా సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఆయన పడుతున్న శ్రమంతా మా ముగ్గురనేల కోసం, మీ ముగ్గురు పసుపు కుంకాల కోసమేగా. ఈ పసుపు కుంకుమలు ఎన్నాళ్ళిలా ఉంటాయి జోదా? మావయ్య గారు మొహరీలు చెల్లిస్తూ ఉన్నంత వరకే ఉంటాయి. అటు తర్వాత మా ముగ్గురు తలరాతల్లో ఆహుతి రాసుంది. అలా ఎంత మాత్రం జరగదు. నాన్నగారు తప్పకుండా ఏదో ఒక మార్గం కనుక్కుని తీరుతారు. భారమల్లు గారు, ఇక తమరికి కేవలం ఒకే ఒక మార్గం మిగిలి ఉంది. చెప్పండి, ఆ మార్గం ఏదైనా కానివ్వండి. షరీఫుద్దీన్ గుప్పెట్లోంచి నా కుమారుల్ని విడిపించడానికి నేను దేనికైనా సిద్ధమే. నాన్నగారు ఎప్పటికీ ఎలాంటి తప్పు మార్గాన్ని ఒప్పుకోరు. నాకు వారి మీద పూర్తి నమ్మకం ఉంది. చెప్పండి చుప్తే ఖాన్, ఆ మార్గం ఏమిటో చెప్పండి. మొఘలాయి సామ్రాజ్యపు చక్రవర్తి బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ అయినా ఇలా అడగడానికి నీకు నోరెలా వచ్చింది? జలాలు మాకు పరమశత్రువు. కానీ నేను తమరికి మిత్రుణ్ణి కదా. నేను మీకు చెడు కోరనని దయచేసి నమ్మండి. తమరు ఒకప్పుడు నాకు చేసిన ఉపకారాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఎవరు నువ్వు? నేను చుప్తే ఖాన్ని, మొఘలాయిని. పఠాన్ల యుద్ధంలో గాయపడ్డాను. నాకు సహాయం చేయండి. వెంటనే రాజవైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. క్షమించండి మహారాజా, అసలే వాడు మొగలాయి, పైగా పఠాన్ల బారి నుండి తప్పించుకున్నాడు. వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదు. నేను రాజవంశస్థుల ధర్మాన్ని పాటించేవాడిని. రాజవంశస్థుల కర్తవ్యం ప్రకారం ఎవరైనా గాయపడిన వ్యక్తి సహాయం కోరుతూ శరణు వేడుకున్నప్పుడు అతన్ని తిరస్కరించకూడదు. వెంటనే ఇతన్ని తీసుకెళ్లి రాజవైద్యుడితో చికిత్స చేయించండి. మీ ఉపకారాన్ని నాకు ఊపిరున్నంత కాలం నేను మర్చిపోలేను. అలాగే తమరికి హాని జరిగితే చూస్తూ ఊరుకోలేను. దయచేసి మీరు నా మాట వినండి. బాద్షా జలాలుద్దీన్ గారితో మైత్రి చేసుకోండి. వెన్నుపోటు పొడిచేవాడు మిత్రుడెలా అవుతాడు చుప్తే ఖాన్? వాడు దొంగతనంగా ఆమేరుకు వచ్చాడు మా రహస్యాలు తెలుసుకోవడానికి. అలాంటి వాడిని నేనెలా నమ్మగలను? ఆగ్రా ఇప్పుడు చాలా బలహీనపడిపోయింది భారమల్లు గారు. జలాలుద్దీన్ ఇప్పుడు బెహ్రన్ ఖాన్ నీడలో నుంచి బయటపడిపోయాడు. అతని ఆలోచనలు కూడా మారిపోయాయి. యథా రాజా తథా ప్రజ. షరీఫుద్దీన్ హత్యాచారాలు చూస్తే అతని చక్రవర్తి ఆలోచనలు కూడా నేను అర్థం చేసుకోగలను.
అతని సుబేదారే నన్ను అంతగా అవమానించినప్పుడు అతని యజమాని మాత్రం నాకేం మంచి చేస్తాడు? నేను వాడి ముందు తల వంచడానికి సిద్ధంగా లేను. ఆమీర్ మహారాజు ఆగ్రా బాద్షాతో మాట్లాడదలిచినప్పుడు దాన్ని తలవంచడం అనరు భారమల్లు గారు. రాజకీయాల్లో, యుద్ధాల్లో సంప్రదింపులు, రాజీ పడటం ఈ రెండు రాజ్యపాలనలో నేటి ముఖ్యమైన అంశాలు. తమరు గనక ఆమేరుని మీ కుమారుల్ని కాపాడదలిస్తే ఒక్కసారి బాద్షా గారు- చాలు, నేను అలాంటిదేది సమ్మతించబోను. తమరిక వెళ్ళవచ్చు చుప్తే ఖాన్. నేను తమరి స్నేహితుడిని భారమల్లు గారు. అందుకే నేను తమరి పరువు ప్రతిష్టల్ని, తమరి కుమారుల్ని కాపాడాలనుకున్నాను. నేను చెప్పిన దాన్ని ఒకసారి శ్రద్ధగా ఆలోచించి చూడండి. జలాల్ సారంగపూర్ చేరేలోపు నేను ఆదాంని హెచ్చరించాల్సిందే. లేదంటే జలాల్ కోపం నుంచి ఆదాంని ఎవరూ కాపాడలేరు. ఆదాబ్. జలాల్ సారంగపూర్కి బయలుదేరిపోయారు. నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు జలాల్ కంటే ముందుగా అక్కడికి చేరుకోవాలి. అక్కడ ఆదం ఖాన్కి నా సందేశాన్ని అందజేయాలి. జలాల్ తనకి బుద్ధి చెప్పడానికి అక్కడికి వస్తున్నాడని చెప్పాలి. అన్నట్టు తనకి ఈ మాట కూడా చెప్పు, నేను కూడా వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుంటానని చెప్పు. నువ్వు జలాల్ కంటే ముందు సారంగపూర్ చేరుకోకపోయావో అప్పుడు నేను... అది మీరు నాకు వదిలేయండి. నేను వెళ్లే గుర్రం గాలి కంటే వేగంగా వెళ్తుంది. చక్రవర్తి చేరడానికి ముందే నేను తమరి సందేశాన్ని అక్కడికి చేరుస్తాను. అల్లాహ్ దయ వల్ల అదే జరగాలి. అలా జరగనట్లయితే గాలి కంటే వేగం సంగతి అలా ఉంచి గాలి కూడా అందని చోటికి నిన్ను చేరుస్తాం. ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. నేను వీలైనంత త్వరగా ఆదాంని కలుసుకోవాలి. ఆమేరు భద్రత గురించేనా నీ ఆలోచనలు భారమల్లు? లేదు, నేను ఆలోచిస్తున్నదల్లా జలాల్ తల నరకమని కోరిన నా కూతురు గురించి. తనకి నమ్మకం, తన తండ్రి బెదిరిపోవచ్చు, కానీ ఎప్పటికీ తలవంచడని. తనకి ఇప్పటికీ ఒక ఆశ, ఆమేరు మొగలాయులపై పగ సాధిస్తుందని. తన స్వతంత్రాన్ని ఆశిస్తుంది. సింహాసనంపై కూర్చునే హక్కు రాజుకు మాత్రమే ఉంటుంది, ఒక తండ్రికి ఉండదు. ఎందుకంటే సింహాసనం అధిష్ఠించడానికి ముందు ఆలోచించాల్సింది రాజ్యం గురించి, ప్రజల గురించే, తన సంతానం గురించి కాదు. సమస్య సంతానానిది కాదు, ఆమేరు పరువుకు సంబంధించింది. నేను కూడా జలాల్తో చేతులు కలిపినట్లయితే అప్పుడు నాకు సుజామల్లుకు తేడాయే ఉంటుంది. నేను ఆ పని చేస్తే ఆమేరు నన్ను రాజుగా ఒప్పుకుంటుందేమో గాని జోధా మాత్రం తన తండ్రిగా అంగీకరించదు. మీరు కేవలం జోధాకి మాత్రమే తండ్రి కాదు, షరీఫుద్దీన్ శిబిరంలో తమరి హామీ ఆధారంగా అక్కడ బతుకుతున్న వాళ్ళ అందరికి కూడా మీరు తండ్రే. తమరు తమ ప్రజలకి తండ్రి వంటి వారు. ఆమేరు ప్రజలంతా మీ నుండి శాంతియుత జీవితాన్ని కోరుకుంటున్నారు. తమరు గనక జలాల ముందు తల వంచినట్లయితే తమరి ప్రతిష్ఠ అయితే దొరుకుతుందేమో గాని మీ మీద పడే నిందలకు మీరు జవాబు చెప్పవలసి ఉంటుంది. తన కన్న బిడ్డల్ని బలి చేశాడన్న నింద, ఆమేరుని కష్టాలు పాలు చేశాడన్న నింద, రాజవంశపు ఆడవాళ్ళందరికీ ఆత్మాహుతి స్థితి కల్పించారనే నింద. ఆపు ఆపు ఆపు. అయితే ఏం చేయదలిచావు? నేననేది ఒక తండ్రిగా కాకుండా రాజుగా ఆలోచించమంటున్నాను. ఇప్పుడు జలాల్తో చర్చించినా కూడా ఒక రాజుగానే చర్చించవచ్చు, తలెత్తుకుని మాట్లాడొచ్చు. ఆ షరీఫ్ గనక ఆమేరును ఆక్రమించినట్లయితే తలదించుకుని జలాల్ దర్బారులో దయ కోసం వేడుకోవాల్సి వస్తుంది. తమరే నిర్ణయించుకోండి.